యాక్సెప్ట్ చేసి చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందా అనిపిస్తే ఏమనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ ఒసామా బిన్ లాడెన్, ఆయన కూడా హ్యూమర్ ఉంటుందా? Osama bin Laden, I don't know, but Veerappan has tremendous sense of humor. Yeah. Veerappan actually is more interested in making people laugh than to kill them. అయ్యో, Yeah. నవ్వించి చంపేసి అంటే నాకు ఒక ఇద్దరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ని కిడ్నాప్ చేసేస్తాను 94 ఆ టైంలో. వాళ్ళు నియర్లీ 20 days ఉన్నారు వీరప్పన్తో. అది మాట్లాడితే కోతిని ఇమిటేట్ చేసి ఒక లేడీని ఇమిటేట్ చేసి అది ఇలాంటివన్నీ చేసి నవ్విస్తూ ఉంటాడంట. వీళ్ళు ఫుల్ అంటే ఇంకా వీరప్పన్ జోక్ చెప్తే ఇంకా ఎక్కువ నవ్వాలి కదా, నవ్వకపోతే చంపేస్తారని భయం. మళ్ళీ అదొకటి. వీళ్ళు ఇంకా కింద వాళ్ళు ఏంటి 20 రోజుల్లో మా లైఫ్ టైంలో అంత ఎప్పుడు నవ్వలేదని చెప్పినారు. సో ఒకసారి ఆ నవ్వు అలవాటు అయిపోయాక ఇంకా వాళ్ళకి నవ్వుతూ ఉంటే బెటర్, మనకి ఇంకా ఫ్రెండ్లీ అయిపోతాడు, రేపొద్దున మళ్ళీ మనం చంపడానికి కొంచెం మొహమాట వేస్తుందని అనుకున్నారండి వాళ్ళిద్దరు. సో ఐ ఫీల్ ఆబ్వియస్లీ హ్యూమర్ అనేది ఒక కామన్ హెడింగ్ కింద వస్తుంది. టైప్స్ ఆఫ్ హ్యూమర్లో ఐ లవ్ ద హ్యూమర్ విచ్ కాజెస్ అన్ ఇంపాక్ట్. అంటే మనకి మెమరబిలిటీలో అంటే ఇప్పుడు రామాయణ రిసెర్చ్లో ఉన్న హ్యూమర్ ఐ ఫీల్ దట్ మేడ్ మీ అండర్స్టాండ్ యాక్చువల్ ఫిలాసఫీ మోర్ దెన్ the actual thing. Yeah. Do you know of anybody who doesn't have a sense of humor? You wondered? చాలా మంది ఉంటారు. Yeah. అంటే రియల్ లైఫ్లో అబ్సల్యూట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని వాళ్ళు నేను చాలా మందిని చూసాను. అండ్ ఐ థింక్ దే లివ్ ఏ వెరీ I wouldn't say depressed is too strong a word. They live a very unhappy life అన్న ఫీలింగ్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని వాళ్ళు ఎవరైనా కూడా ఐ బిలీవ్ they will live unhappily. Which is the reason I love that line of Nietzsche. Man alone suffers, he was compelled to invent laughter. ఎందుకంటే లాఫ్టర్ అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ డివైస్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ మిజరీ. దాని మీద జోక్లో చూస్తే జోక్ అది. టేక్ ఇట్ యాజ్ జోక్, ఎవ్రీథింగ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ జోక్. ఫ్రమ్ ద ఫ్యూ వీడియోస్ అండ్ photographs and writings of Ayn Rand, it never felt like she has a sense of humor. Did she have a sense of humor? No, she doesn't. And which is what again proves my point, because even at the age of 82, she was angry, she was sad, she was depressed, she was which is exactly my point, you know. Ayn Rand స్మైల్ నేనైతే చూడలేదు. ఎక్కడో చాలా చిన్నప్పుడు ఫోటోలు ఎక్కడ స్మైల్ పవర్ స్మైల్ ఎక్కడ చూసి ఉంటాను కానీ. అండ్ యూ కెన్ ఇన్ యూ సీ యర్ బుక్స్ there won't be a line suggesting a little sense of humor. Yeah, మొత్తం దాంట్లో. But it's really surprising that even Nietzsche for that matter. ఆయన లైన్ రాస్తాడు కానీ ఆయనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. No, he doesn't have sense of humor even in his writings. హిట్లర్ కూడా బహుశా ఉంటుందేమో కొంచెం. Hitler has a sense of humor. Yeah. It feels like he has. Yeah. So హాస్యం పాత్ర మనిషి జీవితంలో ఏమిటంటారు? అంటే what is